ఇక కుంభరాశి వారు ధనిష్టార్థం, శతభిషం, పూర్వాభాద్ర, త్రయోర్కుంభం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 3 పాదాల వారు కుంభరాశి మీదకి వస్తారు. అయితే ఈ కుంభరాశి వారికి ఈ ఏడు కాస్త ఓర్పును, సహనాన్ని పరీక్షించే సమయంగా చెప్పవచ్చును. ఎందుకంటే ఏలినాటి శని ఆఖర దశ నడుస్తున్న జూన్ తర్వాత మీకు స్వర్ణమూర్తి యోగం ఉంది. అంటే మీనంలో ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు, కానీ జూన్ తర్వాత మీకు స్వర్ణమూర్తి యోగంలో 6వ ఇంట గురువు వస్తున్నాడు. కాబట్టి ఈ గురువు వల్ల రుణ శత్రు బాధలు వస్తాయేమో అని భయపడకండి. గురువు స్వర్ణమూర్తి కాబట్టి స్వర్ణమూర్తి యోగం వాటిని భస్మం చేసి శత్రు జయాన్ని ఇస్తుంది. అయితే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లు మాట తీరును అదుపులో పెట్టుకుంటే చాలా సమస్యలు వాటంతట అవే సమసిపోతాయి ఈ కుంభరాశి వారికని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ తథాస్తు అనాలి. ఇంట్లో కూడా ఏది చెప్పినా తథాస్తు అనాలి. మాటల వల్లనే సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట జాగ్రత్తగా ఉండాలి, మాటను అదుపులో పెట్టుకోవాలి. ఇక వీరు చేయవలసిన పరిహారాలు: శివపంచాక్షరి స్తోత్రము లేదా లింగాష్టకము పఠించడము, సోమవారం శివాలయంలో అభిషేకము, శివునికి జలాభిషేకం చేయించము, దేవాలయాల్లో భక్తులకు లేదా పేదలకు ఉచితంగా అన్నదానం చేయడం వలన ఈ కుంభరాశి వారికి శుభంగా ఉంటుందని చెప్పవచ్చును.